సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అందరూ కూడా బయట నుండి చూస్తే అద్దాల మేడలు, మంచి లైఫ్ స్టైల్ అన్నీ అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ టెర్మినేషన్స్ కావచ్చు, లేఆఫ్స్ కావచ్చు, ఇలాంటి జాబ్స్ పోవడాలు, మళ్ళీ జాబ్స్ రీజాయిన్ అవ్వడాలు ఇవన్నీ కూడా సహజంగా కొన్నేళ్లుగా జరుగుతున్నది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. మీ ఇష్యూని ఎందుకు మీరు ఇంత హైలైట్ చేయాలనుకుంటున్నారు? సార్ వాళ్ళు మాట్లాడాలని అనుకోలేదు. వాళ్ళకి ఇంకొక జాబ్ వస్తుందనో, లేకపోతే ఇంకో బెటర్ ప్యాకేజెస్ కోసమో రీలొకేట్ అయ్యి ఇంకో కంపెనీలో చేసుకోవచ్చునో, సార్ దట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. నేనేం హైలైట్ చేయట్లేదు సార్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రోజు నేను అక్కడ రోడ్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంత దూరం వెళ్తుంది, ఇంతమంది నన్ను చూస్తారు, ఇంతమంది నాతో కోరిలేట్ అవుతారు అని నేను అనుకోలేదు సార్. ఏదో పెద్దగా చేసేయాలని ఏం చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు కేసు తీసుకోలేదు. పిటిషన్ లాగే ఉంది, ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు చేయలేదు. వాట్ డూ ఐ డూ? వాళ్ళు నాకు లేబర్ కమిషన్ నంబర్ ఇచ్చారు, వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయలేదు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 20,000 ఆఫ్ సాలరీ, లేబర్ కమిషన్ మీ కేసుని అంత సీరియస్గా తీసుకుంటుంది, కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది అనే ధైర్యం కూడా నాకు లేదు. పోలీసులు ఏం చెప్పారు మీరు వెళ్ళినప్పుడు? నాన్ కాగ్నిజబుల్ కేసు అన్నారు సార్. నాన్ కాగ్నిజబుల్ కేసు అంటే నాకు దెబ్బలు ఏం తగ్గలేదు, వాళ్ళు నన్ను కొట్టలేదు, లేదా ఫిజికల్గా ఏమీ చేయలేదు. అంటే విమెన్ గురించి కేసు తీసుకోవాలంటే తనకి దెబ్బలు ఉండాలి, బయటికి కనిపించాలి. ఇట్ షుడ్ బి అ ఫిజికల్ హెరాస్మెంట్. సార్ ఫిజికల్ హెరాస్మెంట్లో జస్ట్ దెబ్బలే కనిపిస్తాయి సార్. మెంటల్ హెరాస్మెంట్ ఇస్ డ్రైనింగ్ మీ టు సూసైడ్. ప్రస్తుతం నాకు అన్నెసెసరీ ఫేమ్ వచ్చింది, నాకు అవసరం లేదు ఈ ఫేమ్. దీనివల్ల నా పిల్లలకు ₹1 ఉపయోగం లేదు, మా ఆయనకు ₹1 ఉపయోగం లేదు, నాకు ఇంటికి వచ్చి వంట చేసి పెట్టి దిక్కు కూడా లేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐ హ్యావ్ నెవర్ డన్ దిస్ ఫర్ అ ఫేమ్. అండ్ మీరు అడిగితే ఐ యూ నాట్ ఎంజాయింగ్ ద ఫేమ్ అంటే, సార్ నాతో ఎవరు ఫేమ్ కోసం కనెక్ట్ అవ్వట్లేదు సార్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు, వెన్ ఐ మీన్ మెట్రో స్టేషన్, వెన్ ఐమ్ గెటింగ్ ఇన్ టు ది ఆటో ర్యాపిడో డ్రైవర్స్, మా వైఫ్ కూడా ఇందులో పనిచేస్తారు, ఇలాగే ఫేస్ చేస్తున్నారు మ్యామ్, యు ఆర్ ది వన్ హూ హ్యావ్ వాయిస్ దిస్ అవుట్ అని. I didn't make this a big issue, sir. I just wanted to let everybody know that this is happening with me. ఇది ఇంత పెద్ద ఇష్యూగా ఎందుకు జరిగింది అంటే, పోలీస్ డిడ్ నాట్ హెల్ప్ మీ, మీడియా హ్యాస్ టు ఇన్వాల్వ్. సో ఎప్పుడైనా మన మీడియాతో మీరు చూడండి, చాలామంది టు జస్ట్ కమ్ ఇన్ టు ది కెమెరా చాలా ట్రై చేస్తారు మీ మీడియా హౌసెస్ ముందు. మీరే కింద నంబర్స్ ఇస్తారు, ఫర్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ కాంటాక్ట్ అని. అలాంటిది నన్ను యూఆర్ ఆస్కింగ్ మీ టు కమ్ సిట్ టాక్ అంటే, మేబీ ఐఎమ్ మేకింగ్ సెన్స్ ఆర్ మేబీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ పీపుల్. నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను సుమన్ టీవీలో నిరుపమ గారు అడిగారు, మీరు ఒక్కరే ఉన్నారా, చాలామంది ఉన్నారు కదా అని. సార్ ఇంతింతై వటుడింతై, ఏదైనా ఈవెన్ ఓషన్ స్టార్ట్స్ విత్ సింగిల్ డ్రాప్. ఐ హ్యావ్ 5 people కమింగ్ బిఫోర్ కెమెరా. ఇప్పుడే ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ దట్ ఐ గేవ్. 14 years నుంచి టెక్ మహేంద్రతో ఫైట్ చేస్తున్నారు, జస్ట్ మిమ్మల్ని చూసి ఆయన బయటకు వచ్చారంట. వెయిట్ అండ్ సీ సార్. మీరు నా పర్టిక్యులర్ డిమాండ్స్కో లేకపోతే మీ ఎంప్లాయీస్ని మీరు రెస్పెక్ట్ చేయకపోతే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అక్రాస్. ఒకసారి ఇది సముద్రం అయిందంటే ఏ పెద్ద కంపెనీ అయినా ఇందులో మునిగిపోవాల్సిందే. రైట్. అంటే ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పినప్పుడు కంపెనీ మిమ్మల్ని 60 days మళ్ళీ రిటర్న్ పే చేయాలి అని ఏదో నోటీసులు సర్వ్ చేశారన్నారు. అండ్ మీకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, నేను ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి నాకు జాబ్ అప్పటికప్పుడు తీసేస్తే ఇబ్బంది అవుతుంది అన్నారు. బట్ ఇంత పెద్ద పోరాటం ఎలా చేయగలుగుతున్నారు? దీని వెనక ఎవరున్నారు అనే క్వశ్చన్ కూడా అందరిలో వస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీతో, ఒక పెద్ద వ్యవస్థతో మీరు తలపడాలంటే, మీరు లీగల్ ఫైట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ఈరోజు లీగల్ ఫైట్ అనేది. అది ఎలా సాధ్యం అవుతుంది అనే ప్రశ్న కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా వస్తుంది. సార్ ప్రస్తుతం నేనున్న కేసులో నాకున్న రెప్యుటేషన్ అంటారా, లేకపోతే గుడ్ విల్ అంటారా, లేకపోతే నేను మాట్లాడే మాటల్లో సెన్స్ ఏదైతే ఉందంటారా, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయంటారా, పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ మీ టు పే అ సింగిల్ పెనీ. There is Sucharita Roy from Odisha. She wants to come back, fly from Odisha to Hyderabad to take my case. Okay, there is Mr. Kevin who's want to take my case. మీరు చూస్తే శ్రీనివాస్ గారు ఇస్ యుఎస్లో, తను ఇలాంటి కేసెస్ చాలా రన్ చేశారు. ఐ కెన్ షో యూ. హీ కాల్డ్ మీ, సెడ్, కన్నా యూఆర్ అ విమెన్ హూస్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్, నాకు ₹1 కూడా అక్కర్లేదు, I will take your case అని. There are more than 23 lawyers who have just voluntarily called me and said, we are with you, we will fight your case. నా వెనక ఎవరున్నారని అంటారా సార్? నా వెనక నిజం ఉంది, నా వెనక మా హస్బెండ్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది. ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. రైట్. అంటే మీరు చెప్పింది నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒక ఇబ్బందులు పడుతున్న మహిళ వెనకాతలు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, మేమంతా కూడా ఫైట్ చేస్తామంటూ కూడా బయటకు వస్తూ ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కూడా సింగిల్ పెనీ తీసుకోవట్లేదు, ఫ్లైట్లో వస్తున్నారు.
ఇదే సిచ్యువేషన్ రోడ్డు మీద చాలా మంది ఇబ్బందులు పడుతున్న వారికి ఎందుకు వెళ్ళట్లేదు అని కూడా ఇక్కడ ఆలోచించాల్సిందే. Because ఎందుకంటే మీరు they're కొంత ఇప్పుడు scared. ఫేమ్ లో ఉన్నారు కాబట్టి మీ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుని డీల్ చేస్తే వాళ్ళకి కొంత ఫేమ్ వస్తుందని ఆలోచన ఉండొచ్చు. అండ్ ఆ యాంగిల్లోనే అడుగుతున్నా, మీరు ఏమైనా బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారా? ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా ఎన్కాష్ చేసుకుంటున్నారా భావన అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ చూడను, ఎప్పుడు చూడను. ఐ ఫీల్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. అండ్ మోర్ ఓవర్ సార్, మీరు చూడండి నార్మల్ వన్, నాకేం వద్దు. మీరు అంటున్నారు కదా ఎవరికైతే న్యాయం జరగట్లేదు స్ట్రీట్స్ మీద ఉన్నారు, ఇఫ్ దే ఆర్ రీచింగ్ మీ అవుట్ అండి, నా దగ్గర ఉన్న ఎంతమంది అడ్వకేట్స్లో కనీసం ఒక్క అడ్వకేట్ని వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళ కేసు తీసుకోమని నేను చెప్పగలను. రైట్. ఆ అంటే మీరు help బిగ్ అయితే బాస్ నేను- చూడలేదు, చూడట్లేదు, నేను ఫాలో అవ్వట్లేదు అన్నారు. తెలుసు ఇప్పుడు అది ఒకవేళ మీకు చూడండి. ఫోన్ చేసి రమ్మంటే వెళ్తారా వెళ్ళరా ఏం చెప్తారు? సార్ ఒక్క నిమిషం, వెళ్ళను ఫర్ షూర్ అండి. ఐ విల్ నాట్ వెళ్ళను అన్న వాళ్ళే ఇప్పుడు అక్కడ కనబడుతున్నారు. ప్రతి సీజన్ లో అదే యూ జరుగుతుంది. కెన్ ట్రస్ట్ మీ, ఐ వుడ్ నాట్ గో. ఐ విల్ నాట్ గో టు అసలు సార్ ఇది ఫేమ్ కోసం చేసింది కానే కాదు, మీరు అర్థం చేసుకుంటే. సో నాకు నా నార్మల్ లైఫ్ బ్యాక్ కావాలి సార్. యూనో నాకు ఇప్పుడు ప్రస్తుతం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, నేను నిద్రపోలేకపోతున్నాను. రేపు ఏం జరుగుతుంది, ఆఫీస్ నుంచి ఇంత ప్రొటెస్ట్ ఈ సిచ్యువేషన్ అంతా మీరే తెచ్చుకున్నారు కదా. అలా రైట్. డే 1 మీరు ఫైట్ చేశారు, ఓకే. కంపెనీ బ్యాక్ రమ్మన్నప్పుడు వెళ్ళను అంటుంది మీరే. ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ అంటున్నారు, థ్రెట్ కాల్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకుంటుంది కదా. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని మీరు డిస్టర్బ్ చేసుకున్నట్టు కదా. రేపటి రోజు ఫర్దర్ గా మీరు ఏదైనా కంపెనీకి వెళ్దామంటే మిమ్మల్ని తీసుకుంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్స్ ఈ అమ్మాయితో ఫేస్ చేయలేమో అని ఆన్సర్ చేయలేను. Right. ఐ విల్ కట్ ఇట్ డౌన్ ఇంటూ వన్ బై వన్. డోంట్ ఆస్క్ మీ ఆల్ ఆఫ్ దట్ బికాస్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇట్. నేనేం ఫేమ్ కోసం చేయలేదు. ఈవెన్ బిగ్ బాస్ ఇస్ ఆస్కింగ్, ఐ వుడెంట్ గో. ఈ సిచ్యువేషన్ నాకు నేను క్రియేట్ చేసుకోలేదు సార్. ఫస్ట్ ప్రొటెస్ట్ అని కాదు, నేను జస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ చేయడానికి కూర్చున్నా. అది ఏమైపోయిందంటే ఇట్ ఇస్ స్ప్రెడ్ సో వైడ్ దట్ పీపుల్ స్టార్టెడ్ సపోర్టింగ్, పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్, రైట్? సో ఇప్పుడు ఐ మీన్ అ సిచ్యువేషన్ దట్ కంపెనీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నారు. వెళ్ళను సార్ నేను. లాయర్స్ కూడా నా వచ్చినారు, వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి పిలిచారు తప్పించి భావన ఒక గ్రేట్ ఎంప్లాయీ, ఇలాంటి వ్యక్తిని నేను కోల్పోతానని. నేను హైర్ చేసినప్పుడు 200 మందిలో ఏరి కోరి చూసి 5 రౌండ్లు 3 రౌండ్లు ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు పంపించేసావే. మరి నీ కంపెనీ నుంచి నేను వెళ్ళిపోయి రెసిగ్నేషన్ పెడితే నీకు 60 రోజులు కావాలా? నాకు ఒంట్లో బాగాలేదు లేదా నా పిల్లకు ఒంట్లో బాగాలేదంటే నువ్వు ఒక్క మెయిల్తో నా లైఫ్ని అప్సైడ్ డౌన్ చేసిస్తావా? దిస్ వాజ్ మై ప్రొటెస్ట్ ఆల్ అబౌట్ అండి. అండ్ కంపెనీ తిరిగి జాబ్కి రమ్మంది అంటే సార్ ఐ వాజ్ ఆల్వేస్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ అండ్ మెంటల్ హెల్త్ దట్ ఈస్ నాట్ బీన్ ప్రొవైడెడ్. పెద్ద పెద్ద సెంటెన్సెస్లో రాస్తారు కదా సార్, వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ అని, లేకపోతే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని. పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్నంత మాత్రాన, పెద్ద పెద్ద కొటేషన్స్ వేసుకున్నంత మాత్రాన అది గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోదు సార్. ఎంప్లాయీ హ్యాస్ టు బీ ఈక్వలీ రెస్పెక్టెడ్. అది మ్యూచువల్గా ఉండాలి, రైట్? ఈ సిచ్యువేషన్ నాకు నేను క్రియేట్ చేసుకుంది కాదు సార్. ఐ థింక్ మనం కొన్ని లైఫ్లో కావాలని చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నా దృష్టిలో నాకు ఆ నిమిషం అలా అనిపించింది, నేను చేశాను, అది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. నా స్లీప్లెస్ నైట్స్కి లేకపోతే నేనున్న స్ట్రెస్కి, డిప్రెషన్కి అన్నిటికీ టెక్ మహీంద్రాయే కారణం. ఎందుకంటే 15-16 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీ లీగల్ టీం ఇంకా చూస్తున్నాం, ఇంకా చేస్తున్నాం అని మీరు వెయిట్ చేసేలోపు ఒక ప్రొటెస్ట్ జరిగింది. ఒకళ్ళు కాస్త 15 మంది అవ్వారు, 15 కాస్త 20 అవుతారు. బై ది టైమ్ యువర్ లీగల్ టీమ్ గివ్స్ మీ ఎనీ జస్టిస్, మీరు ఇంకా ఆన్సర్ చేసే పొజిషన్లోనే ఉంటారు. నాది ఇంకా చాలా చిన్న కేసు, ఇంతకంటే పెద్ద పెద్ద కేసులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు జస్టిస్ అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? సార్ దే 5 demands as a pretty much very clearly telling them they have to. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక్కదాన్నే సార్, ఇప్పుడు నా వెనక ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలి. దేర్ షుడ్ బి అ కమిటీ. అందరూ కూడా మీ కంపెనీనా, సేమ్ కంపెనీ చేసిన వాళ్ళ? టెక్ మహీంద్రా నుంచి చాలా మంది ఉన్నారు. Okay. పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ క్యాప్ జెమినీ, పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ Oracle, people are coming across all those other companies. There are, sir, those days are gone. HR paper ఇయ్యంగానే కలనీళ్ళు పెట్టేసుకొని ఓకే అని చెప్పి వెళ్ళిపోయాయి. నౌ పీపుల్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ. ఇప్పుడు 200 మందిని 300 మందిని ఒకటేసారి మీరు తీసేశారు, 20 మందిని 30 మందిని నా కంపెనీ నడవలేకపోతుందని పింక్ స్లిప్ ఇచ్చి పంపించేశారంటే వేరే విషయం. మీరు మనుషుల్లా ట్రీట్ చేయకుండా అడిగిన వాళ్ళని అడిగినట్టు మీరు కంపెనీ నుంచి తీసేస్తున్నారంటే దిస్ ఈస్ ది టైమ్ పీపుల్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ. బీ రెడీ విత్ ది ఆన్సర్స్. మీ 5 డిమాండ్స్ ఏంటి చెప్తున్నారు? వన్ ప్రిటీ డిమాండ్ ఇస్ ఎవరెవరైతే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఆడవాళ్ళని బ్రేక్ ఆడడం, లంచ్లు కూడా పంపించడం, దెర్ షుడ్ బి, మీరు చెప్పే పాష్ కమిటీ ఈజ్ ఓన్లీ వర్క్స్ వెన్ యూ హ్యావ్ ఫిజికల్ హెరాస్మెంట్. దెర్ షుడ్ బి అ కమిటీ విల్ వర్క్ విత్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ది ఎంప్లాయ్. యూ షుడ్ హియర్ దెమ్, రైట్? ఇలాంటి పిచ్చి ఎలా అంటే మనకి మెంటల్ హాస్పిటల్లో చైన్ లేస్ కట్టేసినట్టు వాష్రూమ్కి కూడా మీరు పంపించినంటే ఏం మనుషులు మీరు? అసలు మానవత్వం అనేది మీకు ఏమైనా ఉందా? ఫ్లోర్ మీద నించుని అడుగుతాడు సార్ నన్ను, ఎంతసేపు వెళ్తారు వాష్రూమ్కి అని.
దట్ ఈస్ సో ఐఎమ్ ఫైటింగ్ అగైన్స్ ది హెరాస్మెంట్. మెంటల్ హెరాస్మెంట్ సార్ అది. ఆఫీస్కి వచ్చే అని 100 మెయిల్స్ పెట్టావు, 200 కాల్స్ చేసావు. మరి ఇప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా మీకు ఒంట్లో బాగాలేదని కాల్ చేయలేదు? మా దగ్గర మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి, హెల్త్ కార్డ్ యూస్ చేసుకొని ఎందుకు కాల్ చేయవు? అంటే ఎంప్లాయీ వెల్బీయింగ్ అవసరం లేదు నీకు 24 గంటలు పనిచేయడానికి ఒక మెషిన్ కావాలా? నీకు ఒక రోజు ష్రింకేజ్ వచ్చింది, సరే నేను వెళ్ళలేదు, టీఎల్ కాల్ తీసుకోవచ్చు కదా. ఎస్ఎంఈస్ ఏం చేస్తున్నారు? ఖాళీగా రోడ్లు గాలికి అటు ఇటు తిరగడం కాదు కదా. వాళ్ళు కాల్స్ తీసుకోవచ్చు ఒక ఎంప్లాయీ రాకపోతే. ఓకే, వాళ్ళు కూడా కాల్స్ తీసుకోవట్లేదు. టీమ్ లీడ్ నువ్వు ఇంతకుముందు కాల్స్ తీసుకొనే ఉంటావు కదా. ఒక 10 నిమిషాలు ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్తే నువ్వు నుంచి కాల్స్ తీసుకోలేవా? అంటే మీకు పొజిషన్ ఉంటే మీరు ఏదైనా చేసేస్తారా? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ది బ్యాడ్ మేనేజ్మెంట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ పీపుల్. అందుకే వాళ్ళని ప్రెషర్ పెడుతున్నావు నువ్వు. యూ షుడ్ బి ట్రైన్డ్ ఇనఫ్ టు టాక్ టు పీపుల్. యూ హ్యావ్ టు బి వెల్ బిహేవ్డ్.